పేషెంట్స్ రావచ్చు సుమారు? అంటే ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు దాకా అయితే నేను నా ఓపీ సెషన్స్ మొత్తం అప్రాక్సిమేట్లీ 3000 to 4000 మెంబర్స్కి మేము ట్రీట్మెంట్ చేసాం. ఓకే. అంతమందిలో అంటే మాకు నయం అయిపోయింది అన్న వాళ్ళు ఎంతమంది సార్? నా సక్సెస్ రేట్ అయితే ఓవరాల్గా యావరేజ్గా మనం మాట్లాడాలంటే ఓకే 90 to 95% సక్సెస్ రేట్ ఉంది నాకు ఇప్పుడు దాకా. ఓకే. ఎందుకు అంటే నేను చెప్పాను ఇందాక, జస్ట్ పెయిన్ తగ్గించను, రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో సక్సెస్ రేట్ 99 to 95% ఉంటుంది. ఎందుకంటే నేను ఆ కేసెస్ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి, నేను ఇందాక 10% వేరియేషన్ ఎందుకు చెప్పాను అంటే కొన్ని కేసెస్ ఏంటంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, సివియర్ కేసెస్, బట్ పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తారు. నేను చెప్తాను కాదండి, నేను ఒక డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, లేదా ఇంకొక డాక్టర్స్ మీరు దగ్గరలో ఎవరు తెలిసినా ఆపరేషన్కి వెళ్ళైనా సజెస్ట్ చేస్తాం. లేదు సార్, మేము నమ్మకంతో వచ్చాము, ట్రై చేయండి సార్, మీరు అవకాశం ఉన్నంత వరకు ట్రై చేయండి, తగ్గపోతే మేము ఆపరేషన్కి వెళ్తాం అలా చెప్తారు. సో మనం ట్రీట్మెంట్ చేస్తాము, కొంతమంది తగ్గదు, అప్పుడు వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి నాకు 10% వేరియేషన్లో పెట్టాను. సో నేను అది ఇప్పుడు కూడా నేను అది మధ్య కూడా నేను మ్యాక్సిమం నేను సజెస్ట్ చేయను. అది ఇంకేంటంటే వాళ్ళు పర్సనల్గా నేను ఆల్రెడీ చాలా ఆపరేషన్లు అయిపోయినాయి, చాలా ఇబ్బందులు అయిపోయినాయి, నన్ను రిక్వెస్ట్ చేస్తే తప్ప నా కేసెస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అవి కూడా నేను తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నాకు ఇప్పుడు ఏంటంటే ఒక 100 మందికి నేను ట్రీట్మెంట్ చేసి 100 మంది 99 మంది తగ్గిపోయి 100లో 99 మంది తగ్గిపోయి 1% తగ్గలేదు అనుకోండి, ఆ ఒక్కడే 100 మంది చెప్తా తగ్గలేదని. సో ఆ కాంప్లికేటెడ్ కేసెస్ అనేది కొన్ని ఉంటాయి. సో అయినా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు నాకు, ఎందుకంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది, పేషెంట్ నుంచి వస్తారు కాబట్టి మీకు ఎంతవరకు మేము తగ్గించగలగాలో అంతవరకు తగ్గిస్తున్నాను. సో ఆ కొంతమంది సెగ్మెంట్ ఏంటంటే అది మనకు చెప్పుడు మన చేతిలో ఉండదు కాబట్టి అంతే, అంతమించి ఏం లేదు. ఓకే. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో జనరల్గా నా పరంగా నేను చెప్పేది ఏంటి అంటే సార్, సో మీ ఛానల్ తరపున ఇంతమంది పాడ్కాస్ట్లో చెప్పింది అండ్ ఆల్సో మీరు ఇప్పుడు మన క్లినిక్కి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. సో నేనేమంటానంటే నా దగ్గరికి ట్రీట్మెంట్ రమ్మని నేను ఎవ్వరికి చెప్పను. ఎందుకు చెప్పను అంటే మీరు ఫస్ట్ వచ్చి ఓపీకి రండి, నేను ఏం మాట్లాడుతున్నా వినండి, నా అసెస్మెంట్ చూడండి, మా ట్రీట్మెంట్ ఏం ట్రీట్మెంట్ చేస్తామో చూడండి, ఆ తర్వాత మీరు డెసిషన్ మీరు తీసుకోండి. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఎక్కడెక్కడ తిరిగారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళకూడదు అని క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది. కంపేర్ చేయండి, మా వీడియోస్ అన్ని చూడండి, ట్రీట్మెంట్స్ బెస్ట్ ట్రీట్మెంట్ చూస్ చేసుకోండి. మీకు కనుక నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి.